మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు. మొదటి పేతురు అంటే ఎక్కడే? చదువు మేడం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. బైబిల్ ఏం చెప్తుంది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. అబ్రహామునకు బైబిల్లో 7 పరీక్షలు ఉన్నాయి. అబ్రహామునకు ప్రేమ పరీక్ష. ఏం పరీక్ష? నీవు ప్రేమించు నీ కుమారుని నాకు బలి అర్పించు అని. అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపినవాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి అనే ప్రశ్న కూడా విశ్వాసంతో వెంబడించాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారు. కానీ అబ్రహాము సంపదను బట్టి సంతోషించలేదు, కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచూ ఉండెను అనే మాట మనం చూస్తాం. ఇక 22వ అధ్యాయములో తెల్లవారినప్పుడు అబ్రహాము దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళి తన కుమారుని బంధించి కత్తి ఎత్తినప్పుడు ఒక విధంగా దేవుడే హడలిపోయాడు. అబ్రహాము ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయి. ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని రుజువవుతున్నది. ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 22:10. ప్రేమ పరీక్ష. అప్పుడు అబ్రహాము తన కుమారుని వదులుట తన చెయ్యి చాపి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేనేమి చెయ్యకును, నీకు ఒకడే ఉన్న నీ కుమారుని నాకియ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన రుజువవుతున్నది. చూసారా, ఎంత ఇచ్చినా కూడా విశ్వాసి యేసు ప్రభును గణపరచాలి. మా సామర్థ్యము, మా కష్టము, మా శ్రమ అనే పదం ఎప్పుడూ రాకూడదు.
మన దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఆమె రక్షకగా ఉండవలసినగా రక్షక భటులు ఆమె కాల్చి యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట బెటర్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము. దేవుడు ముందే నైనా దాసు రేపు నీ కొడుకు కాలేజీకి పోగలనా, అప్పుడు ₹1,00,000 కట్టల్లా, దానికంటే ముందే ఇల్లు కట్టుకో. సరే, నేను అనేక స్థలాలు తిరుగుతాను, వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్, ఇప్పటి వరకు రెంటెడ్ ఇళ్ళల్లో ఉండరు కానీ సొంత ఇల్లు ఉండడం. బాడుగులు ఇల్లు ఉన్నారు కానీ సొంత ఇల్లు ఉండడం. కనుక దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం ప్రభును స్తుతించాలి. కనుక అబ్రహాము పరీక్ష ప్రేమ పరీక్ష. నిర్గమకాండములో ఇశ్రాయేలీలకు శ్రమ పరీక్ష. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. ఆయనను ఐగుప్తుల వారి శ్రమ పెట్టుకొన్నది, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారి ఇశ్రాయేలు ఎడల ఆశ్చర్యపడిరి. కనుక శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, ప్రశంసలు, శ్రమలు పూదంట. పరీక్ష లేక ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల యొక్క సామర్థ్యము బయటపడుతుంది. పరీక్షలకే భయపడితే భయపడకూడదు. ధైర్యముతో రాయాలా. ఎట్లా రాయాలా? నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేదు, ప్రభా నాకు సహాయం దయచేసి నేను మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొనగలిగేసి. అర్థమైంది? మీకోసం ప్రతి శనివారం నేను విజ్ఞాపన చేస్తాను. 2వ కోడలి పిల్లలందరూ చదువుకోరు ఆయా ప్రదేశాలలో ఉన్నారు. మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. కనుక ప్రార్థన చేయాల. ప్రభువా ఇప్పుడు ఎన్నో క్లాస్, ఇప్పుడు 2వ తరగతి 10th ఇప్పుడు ఈరోజు రాసిన పరీక్ష, నిన్న రాసిన. కనుక సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గల వారిని చూసిగా వాడు అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుట నిలుస్తాడు. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్యం నాదేళ్ళ. ఏ ఊరైంది? తమిళనాడు. ఎవరు చెప్పినారే నీకు? ఎల్లనూరు, తాడిపత్రి పక్కన పుట్లూరులో చిన్న గ్రామం. వాళ్ళ నాయనళ్ళు తెలంగాణలో పోయినారు, అక్కడి నుండి అమెరికాకు పోయినాడు. ఈరోజు ఆయన సంవత్సర జీతము కొన్ని కోట్ల రూపాయలు. కొన్ని కోట్ల రూపాయలు. ఇష్టపడి చదవల్ల, ఫోన్ మీద పడితే ఏం సాధించలేదు. అయినా ఏం చదివేది తాత? మా అమ్మ మా నాయన ఇద్దరు రేపు రిటైర్డ్ అయితే లారీలకు వస్తాయి, నేనేం చదువుతావు అనే మనసు పెట్టుకోకూడదు. నాకంటూ ఒక గోల్, నా సంతకం కోసం 10 మంది ఎదురు చూడాలి అనే లక్ష్యంతో చదవాల. అర్థమైందా? నా సంతకం కోసము 10 మంది నేను
ఒక ఇంజనీర్ నన్ను పోషించాడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ ఫోనే పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీలు ఫోన్ చేసేవాళ్ళు, బాబు బాగ్యరాజు ఉన్నాడా? సార్ బాత్రూంలో ఉన్నాడు సార్. సరే బాబు, నేను ఎమ్మెల్యే ఫోన్ చేసినాను సార్, ఫలానా ఫోన్ చేసి. ఆయన లేస్తే సమయం ఉండదు, అన్ని ఫోన్లు వస్తాయి. కనుక ఇష్టపడి చదవలన. మా అమ్మ మా నాయన ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మా నాన్న రాత్రి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు. ఎవరి కోసం? నా కోసమే కదా. కనుక తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకుంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాం. ఇష్టపడి చదవాల. ఎట్లా చదవాలా? కష్టపడి కాదు. పప్పన్నం అంటే 2 ముద్దలే తింటాడు మా మనవాడు. అదే పలావ్ అయితే అసలుకు గిన్నె ఊడ్చుకొనైనా తింటాడు. అట్లాగ చదువు కూడా ఇష్టపడి చదవాల. మా అమ్మ మా కోసం కష్టపడుతుంది. బైబిల్లో సలహాపేరు కుమార్తెలు ఉన్నారు. వారు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. కాలేబు కుమార్తె ఉంది. తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె ఉంది. యెఫ్తా కుమార్తె ఉంది. తండ్రి మాట శిరస వహించిన కుమార్తె. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారంట. కనుక ఇష్టపడి చదవాలా. ఎలా చదవాలా? నాకంటూ నా జీవితంలో ఒక గోల్. కనుక తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకుంటే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ బెంగళూరు పోతే 88లో 10 ఇళ్ళకు కలిసి ఒకే లెట్రిన్. పాసుకు పోవాలన్నా చెంబుకు పోవాలన్నా నేను కూడా లైన్గా నిలబడాల్సిందే వాళ్ళ ఇంటికి పోతే. వాళ్ళు నాకు మంచం ఇచ్చి మంచాల కింద పండుకునేటోళ్ళు. 3 కొడుకులు, ఒక కుమార్తె. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క విల్లా కొన్నారు. వాళ్ళ కుమార్తె అమెరికాలో ఉంది. విల్లా అంటే కొన్ని కోట్ల రూపాయలు. ఏది మేము వచ్చి ఒక వారం ముందు ఆడతారు. ఇప్పుడు ఆడొచ్చే కొద్ది సేవ ఉంది. అది కాదు మేము ఏం లేనప్పుడైతే మా దగ్గర ఉండేవి కదా. ఇప్పుడు దేవుడు సర్వం ఇచ్చినాడు. ఒక వారం వచ్చి కూర్చుందా అన్నా కూడా పోవడానికి. ఇష్టపడి చదవల్ల. అంతేగాని ఆయన తల్లిదండ్రులు ఉన్నప్పుడు బుక్కు, తల్లిదండ్రులు అయిపోతేనే ఫోను సాధించలేము. నీ ఆత్మీయ అభివృద్ధికి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో అవి తీసేసుకోవాలి. అర్థమైంది? అప్పుడే నువ్వు సాధిస్తావు. మా ఈటే వంశంలో ఒక సార్ ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? జస్వంత్ సార్. మేడం ఏం? అదే మేడం, కొన్ని అయినాయి. జస్వంత్ సార్ సంతకం పెడితే ఆర్డర్ అయిపోయి మేడం కానీ సార్ అనేది రావాల. ఏందో పోతుంది, నువ్వు అంతా పోయి చెప్తావు, మాదంతా కాదంటే లేదు. స్టామినా ఉండాల. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారి ప్రాణాలు విసికింపజేశారు. కఠినమైన సేవ చేయించుకున్నారు. కానీ ఆ శ్రమలలోనే వారు విస్తరించారు. ఆ శ్రమలలోని వారు యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దేవుడు ఆశీర్వదించెను. కారణమేమి? యోబు ఏమంటాడంటే, ఆయన నన్ను శోధించిన తర్వాత శుద్ధ సువర్ణం వలె నేను కనపడేదను అన్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత. కనుక ఈ 10th క్లాస్లో యేసు ప్రభువా నేను మంచి మార్కులతో పాస్ అవుతాను, సహాయం దయచేయి.
ఇదిగో నేను ఈ గోల్లో ఉన్నాను, అది సాధించినట్లుగా నీ కృపను అనుగ్రహించు. ఇవి ఎప్పుడు ఉంటాయి, ఈ ఫోన్లు ఎక్కడికి పోవు, తమాషాలు ఈకలు షకలు ఎప్పుడూ ఉంటాయి, కానీ అవి నీకేం తీసుకొని రావు. ఒకసారి నీ కోపం వచ్చి బాత్రూంలో పేస్ట్ మూత తీసేసి గట్టిగా నొక్కు, పేస్ట్ అంతా పడిపోతుంది. మరలా ట్యూబులేకి ఎత్తగలవా? పోయిన సమయం మళ్ళా రాదు. తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని నాకంటూ అర్థమైంది, నా పేరు కోసం 10 మంది ఎదురు చూడాలి అని ఎప్పుడైతే ఇష్టపడి చదువుతావో నీదే. ఉద్యోగాలు లేవు అనడానికి లేదు, నీ కొరికే పరిగెత్తుకొని వస్తాయి. మీ బావకు 2 వచ్చినాయి ఉద్యోగాలు, సర్వేరుగా పోతావా విఆర్గా పోతావా? విఆర్ఓ వరకు పోరాలి. విఆర్ఓలో మండలానికి పోతావా తాలూకాకు పోతావా? తాలూకాకు పో. ఎక్కడ పోమని మరి హిందూపురంలో ఏబీసీలు రాసినావు కదా, జాబు హోల్డర్లు గుర్తుంటుందని అడుగుతారు. ఆశ్చర్యకరంగా వాడు ఇంటర్ ఫెయిల్ అయితేనే అమ్మ ఇది మళ్ళీ చిక్కర్రా అని మళ్ళీ ఐటీఐ పంపించింది. అదే వానికి జాబ్ వచ్చేసి ఖాళీగా పెట్టలే నేను. మళ్ళీ నాకు చిక్కడని దుష్ట సహవాసం మంచి నడవడిని వీడు పోతున్నాడు, వాడు ఎంకరేజ్ గాడు అమ్మాయి నా కొడుకు మళ్ళీ చిక్కర్రా అని ఐటీఐకి పంపించింది. అదే వానికి జాబ్ వచ్చేసి. ఖాళీగా ఉండకూడదు. నా సంఘంలో కూడా చెప్తాను, ప్రభువుని నమ్ముకున్నానని ఖాళీగా ఉండకూడదు. 100 రూపాయలు సంపాయి 90 రూపాయలు నీ ఇంటికి 10 రూపాయలు మందిరానికి ఏం చెప్తాను. ఎందుకంటే 3 పూటలు తింటున్నావు, మరి ఎక్కడి నుండి తెస్తారు? కష్టపడాలా, అర్థమైందా? అంతేగాని అద్దంలో మీసాలు చూసుకుంటా మన ఆయనతో పాటు నాకు కూడా మీసాలు వచ్చినాయి ఇవి కాదు. చాయ్ ఒక ధైర్యం. మా నాన్నే కాదు, నాకు కూడా మా నాన్న తీసుకొని కొంటున్నాడు, మరి నేను అర్థమైందా? అట్లా తీసుకోవాలా. యోబు అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె కనబడేదని అన్నాడు. ఎప్పుడైతే పరీక్షకు నిలబడ్డాడో యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా ఆశీర్వదించాడు. ఇక దానియేలు గ్రంథంలో ఆహార పరీక్ష 3 పరీక్షలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో రాజుగారు మాకు మాంసాహారం వద్దండి, మాకు కాయధాన్యములు 10 దినములు మనము పరీక్షించు అన్నారు. 10 శ్రేష్ఠులుగా కనపడినారు. ఆహార పరీక్ష. తర్వాత పూజా పరీక్ష. ఏ పరీక్ష? పూజా పరీక్ష. ఏమన్నారు? మండుచున్న వేడి ముగల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించటకు మా దేవుడు రక్షింపక పోయినను. అద్భుతముగా. ఇక దానియేలు జీవితంలో ఉద్యోగ పరీక్ష. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపేవాళ్ళు తగిన హేతువు కనిపెడుతూ ఉన్నారంట. కానీ దానియేలు ఏ తప్పైనను ఏ నేరమైనను చేయువాడు. ఏంది దానియేలు, మీ దేవుని గురించి గొప్పగా చెప్పావు కదా, మీ దేవుడు ఏడిపిస్తాడు పో అని రాజుగారి భుజం తట్టడి సినిమాలో బౌల్లేకి పంపినాడు. పంపేది కాదు, మళ్ళీ తెల్లారుదామున వచ్చినాడు. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింప రాజా చిరంజీవి ఒకనిగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషి కనపడుతుంది. సింహములు ఏ హాని చేయకుండా వాటి మూలను మొయించెను. నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. చిత్రం ఏంటంటే
నిందింపబడిన వాడు నిర్భయముగా సింహం బోన్లో నుండి వచ్చాడు, నింద మోపిన మనుషులు సింహాల పాలయ్యారు. కనుక నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. కనుక ఈ 10th క్లాస్ జిల్లా వైల్ నేను మంచి మార్కులతో సాధించాను. కానీ టెన్షన్ గురి కాదు, టెన్షన్ ఎప్పుడు గురి కానీ సంతోషంతో ఫస్ట్ నీకు వచ్చినట్టు రాసే జవాబులన్నీ మేడం చెప్పింటారు, నేనేం చెప్తాను, అర్థమైంది. కానీ డీలా పడా. మా అమ్మకు ఒక పేరు మండలంలోనే సాకువారి శాంతమ్మ అని. అర్ధాకలితో మమ్మల్ని బిందించింది. కానీ ఏమని తెలుసా, ఒరే పరీక్షలు రాస్తున్నావు కదా, పాస్ అయితే ఐటీఐ పోతావు, వేలైతే అటెండర్గా పోతావు స్టేట్ బ్యాంకు, కానీ పరీక్షలు రాయి, కానీ టెన్షన్ పడాలి బిడ్డ అని. అసలు ఆమె ఎంత తెలివో ఏమో కానీ ఆమె చనిపోయేటప్పుడు కూడా నేను చనిపోతే నా భూస్థాపితం నా డబ్బులతోనే చేయండి అని 5,000 రూపాయలు దాచిపెట్టుకుని నా గుంత మీరే ఖర్చు పెట్టుకుని. ఏ కలెక్టర్కి జ్ఞానం? కనుక నీకు దేవుడు చక్కని తల్లిదండ్రులు ఇచ్చాడు. తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకుంటే నువ్వు ఉన్నతమైన స్థాయికి చేరు. నిర్లక్ష్యం చేయకూడదు. ఇద్దరు లేస్తానే పరిగెత్తుతారు, ఎవరు ఇంటికాడ ఉండరు కదా. లేచింది లేడీ అన్నట్టుగా. ఎవరి కోసము? మీ క్షేమం కోసం. తెలివైన వాడు ఏం చేస్తాడంటే సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానం తనకంటూ ఒక స్టామినా ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు కూడా ఇష్టపడి చదవాలి, నువ్వు కూడా ఇష్టపడి ప్రేమించిన మతానికి మీ నామాన్ని బట్టి ఇస్తుంది. దాసు శాంతమ్మ కుమారుడు కుమార్తెను బట్టి ఇస్తుంది. జయమౌదినమ్మను బట్టి ఇస్తుంది. పెద్ద కుమారుడు ఆయన భార్య దీవించండి. వాడు మరలా వృత్తిలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. పెద్దల్లుడు కుమార్తెలు కుమారుడు కుటుంబాన్ని. రెండవ కోడలు పిల్లల బట్టి మీకు స్తోత్రములు. పిల్లలందరూ పరీక్షలు రాసుకుంటారు, మంచి ఫలితాలతో పాస్ అయినట్లుగా దాసు తల్లిని బట్టి, అన్న కుటుంబాన్ని బట్టి, అలాగే సోదరులను బట్టి, సోదరిమణుల వారి కుటుంబ సభ్యులు కూడా ఇదిగో కుమారుడు 10 పరీక్షలు రాస్తుండగా 32వ కీర్తనలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెందదు, నువ్వు నడవలసిన త్రోవ నీకు బోధించదము అన్నారు. ప్రశ్నకు తగిన జవాబులు అయినట్లుగాను అనుదిన ప్రయాణంలో తొందరలు లేకుండా వాతావరణ మార్పుల వలన ఎటువంటి బలహీనతలు కానికుండా కాపాడు. యేసు ప్రభు దయ వలన దేవుడు మా కుమారుని విషయంలో, మా వదిన పిల్లల విషయంలో మంచి మార్పులతో పాస్ అయినని స్థుతించినట్లుగాను గంధం వంశవృక్షాన్ని ఈ వంశవృక్షాన్ని దీవించిన దాసు తల్లి మంచి ఆదరణ ఆరోగ్యము దయచి, అలాగే విమలమ్మ వివాహము రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళం దయచి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఖర్చు